హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో అపారెంట్లీ ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో. సో నేను ఈ వీడియోని స్టోరీ టైం చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, సో దట్ మనం అవి కూడా చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వై స్టోరీ టైం? సో నేను ఈ స్టోరీ టైంలో 3 డిఫరెంట్ స్టోరీస్ అయితే చెప్తాను, నా లైఫ్లో జరిగినవి. అండ్ అవి నాకేం నేర్పించాయో కూడా చెప్తాను, సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మన ఫస్ట్ స్టోరీ నేను ఒక సాడ్ ఎమోషనల్ సీన్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము ఆ టైంలో కాణిపాకం వెళ్ళాం, మా ఫ్యామిలీ మొత్తం కలిసి. కాణిపాకం వెళ్ళినప్పుడు మేము ఒక గ్రూప్ ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళాం. వీఆర్ జాయింట్ ఫ్యామిలీ. నేను అదే టైంలో నేను ఆటో దిగి నేను పక్కకు చూస్తుంటే దెర్ ఇస్ అ మ్యాన్ స్టాండింగ్. ఆయన మంచి క్లోతింగ్ వేసుకొని ఉన్నాడు, మంచి కాటన్ షర్ట్ అండ్ షూస్ అన్నీ వేసుకొని ఉన్నాడు. అతను వాళ్ళ మదర్ని కార్లోంచి డ్రాగ్ చేసి అక్కడ వదిలేయడానికి తీసుకొచ్చాడు అనమాట. అండ్ షీ వాజ్ ప్లీజింగ్. అరే వద్దురా బిడ్డను అన్నట్లు వదలకురా, నేను నీకు చిన్నప్పటి నుంచి మంచిగానే పెంచాను కదరా అని. అండ్ ఆ మూమెంట్లో నాకు చాలా కోపం వచ్చింది. ఏంటంటే అంత వేడిగా ఉంది అక్కడ, సూపర్ సన్నీ హాట్ డే అది. అంత సమ్మర్లో ఆయన మంచిగా షూస్ వేసుకుని ఉన్నాడు, వాళ్ళ అమ్మ కాళ్ళకి కనీసం చెప్పులు లేవు. ఎంత ఏడుపు వచ్చిందంటే లిటరలీ నేను నిజంగా ఏడ్చాను ఆ మూమెంట్లో. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనల్ని అంతా జాగ్రత్తగా పెంచుతారు, మన కాళ్ళు కందకూడదని చూసుకుంటారు కదా. మరి వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినందుకు ఎందుకు భారం అవుతున్నారు? నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ఆ రోజు రియాక్ట్ అవ్వాల్సింది, బట్ నేను అప్పుడు ఒక కిడ్, అంత పెద్దదాన్ని ఏం కాదు. సో నాకు అప్పుడు రియాక్ట్ అవ్వగలనా లేదా ఒక డైలమాలో ఉన్నా. నేను నిజంగానే తల్లిదండ్రుల్ని ఇలా ఇంత కఠినంగా ట్రీట్ చేసి వదిలేస్తారనుకుని నాకు తెలీదు. యాక్చువల్లీ మన పేరెంట్స్ మనల్ని చిన్నప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, అడిగినవన్నీ కొనిస్తారు. పెళ్ళి అవ్వగానే భారం అయిపోతారా? అర్థమవుతలేదు నాకు. ఎనీవే, ఇలాంటి స్టోన్ హార్టెడ్ పర్సనాలిటీస్ ఉంటారని కూడా నాకు అప్పుడు దాకా తెలియదు. బట్ గైస్, మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకండి. నెవర్ లీవ్ యువర్ పేరెంట్స్ లైక్ దట్. సెకండ్ స్టోరీ ఇది నేను ఒక ఇన్స్టా రీల్లో చూసాను. ఫస్ట్ స్టోరీ తర్వాత నాకు ఏడుపు వచ్చిందంటే దీనికే మేబీ. ఒక మదర్ అన్నమాట, వెనుక వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టుకున్నారు. అండ్ ఒక క్రాలింగ్ బేబీ, అంటే 4 కాళ్ళ మీద పాకేంత పాప ఉంది. ఆ పాపని స్కూటీలో ముందు వైపు పెట్టుకున్నారు, ఎక్కడైతే మనం బ్యాగ్స్ థింగ్స్ అన్ని పెట్టుకుంటామో అక్కడ పెట్టుకున్నారు. అండ్ తను ఏం చేసిందంటే రోడ్ మధ్యలో తీసుకొచ్చి స్కూటీ ఆపేసి ఆ బేబీని కింద పెట్టేసి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ బేబీ లిటరల్గా క్రాల్ చేసుకుంటూ వెళ్తుంది వాళ్ళ అమ్మ వెనుక. వాళ్ళ అమ్మ ఏమైనా ఆపి తీసుకెళ్తుంది అన్నట్టు. ఆ బేబీ వల్ల కాదు కదా, ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు కదా. అక్కడ చుట్టూ ఉన్న జనాలు కూడా రియాక్ట్ అయ్యారు, కానీ ఆలోపే వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. అసలు అంత చిన్న పాపని వదిలేయాలని కూడా ఎలా అనిపించిందండి మీకు? కన్నప్పుడు తెలియలేదా? ఆడపిల్ల అయితే మరి అంత భారం అయిపోతుందా? ఎంతమంది ఆడపిల్లలు ఇప్పుడు చదువుకొని మిమ్మల్ని పోషించట్లేదు? ఎందుకు ఆడపిల్ల అనగానే అంత భారంగా చూస్తారు? అంత చిన్న పాప ఏమన్యాయం చేసిందండి మీకు? ఇలా రోడ్లో వదిలేయడం, అది అంత చిన్న పాపని, నెలల బేబీ. ఆ బేబీ అసలు ఎంత బాధేసిందంటే మదర్హుడ్కే పెద్ద మచ్చండి మీరు. సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ స్టోరీ. ఇది ఒక క్యూట్ పప్పీ గురించి. ఏదైతే నేను పెంచుకున్నానో అదొక స్ట్రే డాగ్ అనమాట. ఎంత క్యూట్ ఉంటుందంటే, అది పుట్టినప్పుడు ఒక చిన్న టెడ్డీ బేర్లా ఉండేది. దాన్ని నేను తీసుకొచ్చి పెంచుకున్నాను, క్యాడీ అని పెట్టుకున్నా. దాని పేరు, పూర్తి పేరు క్యాడ్బెరీ అనమాట. సాడ్ పార్ట్ ఏంటంటే అది నా దగ్గర ఎక్కువ రోజులు లేదు, 7 డేసే ఉండింది. ఎందుకంటే ఇంట్లో తిట్టారనమాట, స్ట్రే డాగ్స్ని ఎందుకు పెంచుకోవడం, దాని బదులు ఏదైనా మంచి బ్రీడ్ ఉన్న డాగ్ని తెచ్చుకోవచ్చు కదా అలా అని తిట్టారు. కానీ నేను ఇగ్నోర్ చేసిన. కానీ ఏమైందంటే మా అన్న నాకు చెప్పకుండా తీసుకెళ్ళి దాన్ని వదిలిపెట్టేశాడనమాట. ఎక్కడ వదిలాడో కూడా నాకు తెలియదు. అండ్ మార్నింగ్ నేను లేచి చూసేటప్పటికి ఆ డాగ్ అక్కడ లేదు. ఎక్కడ వదిలేవరా అంటే వాడు చెప్పలేదు డీటెయిల్స్. ఇంకంతే, నేను ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసి అసలు మొత్తం స్ట్రీట్స్ అన్నీ వెతికాను. మా ఊర్లో, మా చుట్టుపక్కల ఏరియాలో ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయో, రామాలయం వీధి అని చెప్పి చాలా స్ట్రీట్స్ తిరిగానమాట. అండ్ ఒక్క చోట నాకు అది దొరికింది. అది 3 డేస్ తర్వాత దొరికింది అనమాట. నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు అది నాకు రోడ్లో కనపడింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తీసుకొచ్చేద్దామని చెప్పి మళ్ళీ దాన్ని ఎత్తుకుంటే
అప్పటికే ఇంకొక అమ్మాయి వచ్చి ఆ డాగ్ని తను పెంచుకుంటుందని చెప్పిందనమాట. తను అలా చెప్పేసరికి నాకు ఒక మూమెంట్లో అనిపించింది, ఎలాగో ఇంట్లో తిడుతున్నారు, ఎందుకు ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ చూసుకోలేక వదిలేయడం, మీ అమ్మాయి ఎలాగో మంచిగా పెంచుతుంది కదా అని తన దగ్గరే వదిలేశాను. అండ్ నేను ఒక 1 year దాన్ని చూడ్డానికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఎందుకంటే నేను అప్పుడు మా ఊళ్ళో ఉండేదాన్ని కాదు, నేను బయట ఉండేదాన్ని స్టడీస్ కోసం. ఇంటికి వెళ్ళినప్పుడల్లా వెళ్ళి దాన్ని చూసి వచ్చేదాన్ని. ఆ తర్వాత నాకు ఒక 1 year కంప్లీట్గా దాన్ని చూడడానికి ఛాన్స్ రాలేదు. ఇంటికి వచ్చినప్పుడు కూడా నాకు అంత ఎక్కువ టైం కుదరలేదన్నమాట. అండ్ మనకి ఫేడ్ అవుట్ అయిపోతాయి కదా ఎమోషన్స్ అనేవి టైం గడిచే కొద్దీ. సో నాకు కూడా అలానే అయింది, టు బి ఆనెస్ట్ చెప్తున్నా. ఆఫ్టర్ 1 year నేను ఇంకో టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు క్యాడీకి ఏంటంటే రెడ్ నోస్ ఉంటుంది అండ్ దాని ఫర్ చాలా ఎక్కువ ఉంటుంది. అదొక క్రాస్ బ్రీడ్లా అనిపిస్తుంది నాకు. ఒక పొమేరియన్కి ఎంత ఫర్ ఉంటుందో అంత ఫర్ ఉంటుంది, అంత లెంత్ ఉండదు కానీ అంత థిక్ ఫర్ ఉంటుంది దానికి. సో నేను చూస్తున్నా ఇది నా డాగ్ లానే ఉంది అని లోపు అది నన్ను చూసి వెంటనే గుర్తుపట్టి నా పైకి ఎక్కింది అనమాట. నేను అనుకున్నా లైక్ ఇంత మెమరీ ఉంది దీనికి, జస్ట్ 7 days స్పెండ్ చేసింది నాతో, ఇంత బాగుంది, అసలు ఎలా గుర్తుపట్టిందన్నది నాకు అర్థం కాలేదు. మా అమ్మ కూడా చూడు దాన్ని 7 days పెంచినందుకు అది ఎంత మంచిగా గుర్తుపెట్టుకుంది అని. నాకైతే లైఫ్లో ఇప్పుడు దాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక డాగ్ని పెంచే ఛాన్స్ అయితే రాలేదు, బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా నేను ఒక డాగ్ని అడాప్ట్ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. మీకు ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీ లైఫ్లో కూడా ఏమైనా ఇన్సిడెన్సెస్ ఉంటే నాకు షేర్ చేయండి, సో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అవి కూడా నేను మీకు ఓకే అయితే నేను షేర్ చేస్తాను. అడగడం మర్చిపోయానని మీరు లైక్, షేర్, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి, చేయండి.